హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీన్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. అందులోకి ఒక క్యారెట్, ఒక 3 ఉల్లి పొరకలు కావాలి. ముందుగా నేను వచ్చేసి క్యారెట్ కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, ఒక చిన్నది మోతాదు తీసుకోవాలి. మనకు కొన్ని ఉన్నాయి కాబట్టి బీన్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే కొంచెం మంచిగా ఉడుకుతుంది అనమాట. క్యారెట్ వేసి కొంచెం లడ్డు ఉంటుంది కాబట్టి క్యారెట్. తర్వాత నేను వచ్చేసి బీన్స్ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి, బాగుంటుంది కూడా. తర్వాత వచ్చేసి ఉల్లిపక్క కట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద ఉన్నప్పుడు ఉల్లిగడ్డ కదా కొంచెం అంత ఉడకదు. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ మిగతా మీరు ఫస్ట్ చూసారు. అవి చూడండి ఎలా చేసుకుంటా, సింపుల్గా అయిపోతుంది. నేను పొయ్యి మీద పెట్టేసుకున్న గిన్నె చూడండి, ఆయిల్ పోసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకుంటున్నాను. మనకు సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే ఆయిల్ అయితే అంత గలీజ్, అంత టేస్ట్ ఉండదు మొత్తం ఆయిల్ తోటి. చూడండి, తర్వాత నేను ఏవైతే పోసినో అవి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఉల్లిగడ్డ, ఎందుకంటే కొంచెం ఉల్లిగడ్డ కొంచెం ఉడికితే బాగుంటుంది అన్నట్టు ఉల్లిగడ్డ తీసుకుంటాం ఫస్ట్. కొంచెం వేగిన తర్వాత వచ్చేసి అందులోనే మళ్ళీ కరివేపాకు కూడా వేయగలిగే ఫ్రెండ్స్, బాగుంటుంది. వచ్చేసి కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం ఉంటుంది. ఫస్ట్ కట్ చేసుకుని వేసేసుకుంటున్నాం. మొత్తం మంచిగా కొంచెం బాగా మగ్గాలి. మగ్గితే కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి బీన్స్ వేసుకుంటున్నాం. చూడండి, బీన్స్ వేసుకొని అవి వేసిన ఒక 1 మినిట్ అట్లా బీన్స్ వేసుకుంటున్నాను. చూడండి, బీన్స్ కూడా బాగా మగ్గాలి. మగ్గితే అంటే ఏమైతే టేస్ట్ వస్తుంది. అది వేసుకున్న ఒక 1 మినిట్ మళ్ళీ వేసుకున్న క్యారెట్లు మనకు అంత ఉడికితే బాగుండవు, అందుకని ఇప్పుడు ఇవి వేసుకుంటున్నాం. ఇంకా క్యారెట్ చేసి లాస్ట్ వేసుకున్నాం. చూడండి, ఇందులోకి టేస్ట్ ఉంటుందని ఇంకోటి కూడా వేసుకుంటాం. ఇది కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం కారము మనకు సరిపడేంత వేసుకోవాలి కారం. చూడండి, కారం వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు వేసుకున్నాం. తర్వాత కొంచెం సాల్ట్. చూడండి, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న ఫ్రెండ్స్, మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, తర్వాత మంచిగా కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, కలుపుకుంటున్నా బాగా. ఈ కారం అనేది కూడా కొంచెం ఆయిల్లో మగ్గినట్టు అయింది, నాకు బాగుంటుంది అనమాట. ఇది వేసుకున్న తర్వాత 2 గుడ్లు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. దీంట్లో అంటే మనకు అది ఒక్కటే కాకుండా గుడ్లు వేసుకుంటే కూడా బాగుంటుంది అన్నట్టు అని ఒక 2 వేసుకుని గుడ్లు వేసుకున్నా. చూడండి, 2 ఎగ్స్ వేసుకున్నా. బాగుంటుంది. గుడ్లు వేసుకుంటే ఏం లేదు కానీ కొంచెం ఫీలింగ్ బాగుంటుంది తినడానికి కూడా. మనం బీన్స్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టు ఉంటుంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా తిన్నట్టు కూడా ఉంటుంది. అందుకని ఎగ్స్ కూడా వేసుకుంటున్నాం. ఒకటైతే బాగుండాలి. కొంచెం అవి కొంచెం ఆగలి ఫ్రెండ్స్, అది కొంచెం కాలిన తర్వాత కలుపుకోవాలి. నేను అలాగనే కలుపుకున్నా. చూడండి, అలా కలుపుకుంటే స్మెల్ రాదనమాట. చూడండి, మంచిగా కలుపుకున్నాను కదా. తర్వాత కొంచెం దాని లాస్ట్కి వచ్చేసి ధనియాల పొడి బాగుంటుంది. ధనియాల పొడి వేసుకున్న తర్వాత చూడండి బాగా కలుపుకోవాలి. నేను తర్వాత వేసిన ఒక 10-20 సెకండ్లకు కలుపుకున్నాను కాబట్టి ఎగ్ అలాగానే ఉంటుంది. చూడండి, అన్నం కూడా వేసుకుంటున్నాను. రైసు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఆ రైస్ మొత్తం వేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, బాగా కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కలుపుకున్న తర్వాత మంచిగా అవుతుంది. సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఫ్రైడ్ రైస్. కానీ చాలా బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్. ఇది మనకు హోటల్లో మొత్తం మీరేం చెప్పినవన్నీ అడగనవన్నీ వేస్తారు కాబట్టి అంత బాగుండదు. చూడండి, కలుపుకున్న తర్వాత ఎంత నీట్గా అయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనకి ఏమైనా తినాలనిపిస్తే, ఫ్రైడ్ రైస్ అలాంటివి తినాలనిపిస్తే చూడండి చాలా బాగుంది. దాని మీద వచ్చేసి
కొత్తిమీర కట్ చేసుకుని మిగిలిన ఉంటుంది కదా, అది చేసేసుకున్నాం. అంటే కొంచెం బాగుంటుందని. చూడండి ఫ్రెండ్స్, బౌల్లో తీసుకొని పెట్టుకుంటే ఇలా వచ్చేసింది. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.